ప్రతిరోజు 1-2 పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు చంద్రబాబు. కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, మచిలీపట్నం, విజయవాడ, బాపట్ల, ఒంగోలు, ఏలూరు, నరసాపురం స్థానాలపై ఇప్పటికే సమీక్ష పూర్తి చేశారు. ఒక్కో పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో 4 నుండి 5 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. 2-3 నేతలు ఒకే సీటు కోసం పోటీ పడుతుండడం, స్థానిక విభేదాలు పరిష్కరించాల్సి ఉండడంతో కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు. వీటిని కూడా త్వరగా పరిష్కరిస్తే ప్రచారం ప్రారంభించుకోవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు. కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తుండటంతో పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలకు ఆయన కోరుకున్న వారికే పోటీ చేసే అవకాశం కల్పించారు. బద్వేలు, కడప, ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. బద్వేలులో సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు ఉంటే లాజరస్ సీటు ఆశిస్తున్నారు. కడపలో అష్రఫ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిల మధ్య పోటీ ఉంది. ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి, ప్రవీణ్ రెడ్డి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో తంబళ్లపల్లి, మదనపల్లి మినహా 5 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. తంబళ్లపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అమరావతిలోనే మకాం వేశారు. ఇదే సీటును టీడీపీ సీనియర్ నేత లక్ష్మీదేవమ్మ ఆశిస్తున్నారు. మదనపల్లి సీటు కోసం దొమ్మాలపాటి రమేష్, బీసీ నేత బోడపాటి మమత, రామ్దాస్ చౌదరి ట్రై చేస్తున్నారు. కర్నూలు, ఆదోని, కోడుమూరు, నంద్యాల, పాణ్యం, నందికొట్టూరు స్థానాలను తేల్చలేదు చంద్రబాబు. భూమా నాగిరెడ్డి కుటుంబంలో ఒకరికి సీట్ ఇస్తారా లేదంటే ఇద్దరికా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో నంద్యాల అసెంబ్లీ సీటును ఏవి సుబ్బారెడ్డి ఆశిస్తున్నారు. గౌరు కుటుంబం టీడీపీలో చేరితే పాణ్యంతో పాటు నందికొట్టూరులో వారు కోరుకున్న వారికే ఇవ్వాల్సి ఉంటుంది.